మనందరం భగవంతుడిని ప్రేమతో పూజిస్తాం. మన కోరికలు నెరవేరాలని కోరుకుంటాం. కానీ ఒక నిజం మాత్రం చాలా మందికి తెలియదు. కొన్ని పూజలు మనం మంచి కోసం చేస్తున్నట్టే అనిపించినా జీవితాన్నే వెనక్కి లాగేస్తాయి. అవును, 5 పూజలు. ఈ 5 తప్పులు చేస్తే దేవుడు కూడా ఆగు, ఇంకా సిద్ధం కాలేదు అని అంటాడు. ఇవే ఇప్పుడు మీకు చెబుతాను. 1. పూజ చేస్తున్నప్పుడు అసహనం. పూజ అంటే మనసును దేవుని దగ్గరకు తీసుకెళ్లడం. కానీ మనం ఏమి చేస్తాం? త్వరపడటం, ఫోన్ చూడటం, ఏం ఆలస్యం అంటూ కోపపడటం. గుర్తుపెట్టుకోండి, అసహనంతో చేసిన పూజ మీరు కోరుకునే ఫలితాన్ని దేవుడు ఆలస్యం చేస్తాడు. ఎందుకంటే పూజ శరీరంతో కాదు, మనసుతో జరుగుతుంది. 2. ఇతరులను విమర్శిస్తూ చేసే పూజ. పూజ చేస్తూ అతను ఇలా చేస్తాడు, ఆమె అలా చేస్తుంది అని విమర్శిస్తే మీ పుణ్యం పూజ ముగిసేలోపే తగ్గిపోతుంది. ఎందుకంటే దేవుడు ముందుగా మన హృదయాన్ని చూసుకుంటాడు. అక్కడ విమర్శ ఉంటే ఆశీర్వాదం ప్రవహదు. 3. స్వార్థం కోసం చేసే పూజ. నాకు డబ్బు రావాలి, నాకు మాత్రమే మంచి జరగాలి. ఇలా స్వార్థంతో చేసే పూజ మీ చుట్టూ ఉన్న మంచి శక్తులను అడ్డుకుంటుంది. శాస్త్రం చెబుతుంది, పరులకు మేలు కోరినవాడి ద్వారానే ఆశీర్వాదం త్వరగా ప్రవహిస్తుంది. స్వార్థం అడ్డంకి దయ దీవెన. 4. బాధపడుతూ చేసే పూజ. కొంతమంది పూజ చేస్తూ కన్నీళ్లు కారుస్తారు. అది మంచిదని కాదు. పూజలో దుఃఖం ఎక్కువైతే మీ మనసు బలహీనమవుతుంది. బలహీన మనసు నుంచి వచ్చిన సంకల్పం పనిచేయదు. దేవుడు చెబుతాడు, నన్ను పిలిచేప్పుడు నీలో నమ్మకం ఉండాలి. అంటే పూజలో శక్తి ఉండాలి, శోకం కాదు. 5. హృదయం లేని అలవాటుల పూజ. ప్రతిరోజు చేసే పూజలు ఒక సమయంలో అలవాటుగా మారిపోతాయి. మనసు లేకుండా, భావం లేకుండా. కేవలం చేతులు కదులుతున్నాయి కానీ భక్తి మాత్రం నిశ్శబ్దంగా అంటోంది, నన్ను కూడా తీసుకుపో. దేవుడు పూజలో చర్య కాదు, భావం చూస్తాడు. భావం లేకుండా చేసే పూజ జీవితం ముందుకు జరగకుండా ఆపేస్తుంది. పూజకు శక్తి ఎక్కడ ఉంది? ధ్వనిలోనా? పుష్పంలోనా? దీపంలోనా? కాదు. పూజ శక్తి మీ హృదయంలో ఉంది. మీ హృదయం శుభ్రంగా ఉంటే మీ పూజ నేరుగా శివుడి దగ్గరకు వెడుతుంది. అడ్డంకులు తొలగుతాయి, కర్మలు తగ్గుతాయి, జీవితం ముందుకు పరుగెత్తుంది. ఈ 5 పూజా తప్పులు ఆపేసిన రోజు మీ జీవితంలో శుభం ఆగకుండా ప్రవహిస్తుంది. శివశక్తి మీ అడుగులను దారి చూపుతుంది. ఓం నమః శివాయ.